వైజాగ్ లో భారీగా పట్టుబడ్డ నిషేధిత డ్రగ్స్ ను దిగుమతి చేసుకుంది ప్రకాశం జిల్లాకు చెందిన వ్యాపారస్తులు కావడంతో ఆ జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. నాగులపలపాడు మండలం ఇదుమూడు గ్రామానికి చెందిన కోనం ఫ్యామిలీ అయిన సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని బ్రెజిల్ నుంచి సముద్ర మార్గం ద్వారా విశాఖకు రొయ్యల మేత పేరుతో డ్రై ఈస్ట్ ను ఇంపోర్ట్ చేసుకున్నారు. అయితే ఈ డ్రై ఈస్ట్ పేరుతో వచ్చిన కంటైనర్లో 25,000 కిలోల డ్రగ్స్ ఉన్నాయంటూ సిబిఐ సోదాలు చేసి కేసు నమోదు చేయడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. కంటైనర్లో ఉన్న సరుకు సంధ్య ఆక్వా కంపెనీ ఇదుమూడు వాసులదేనంటూ ఆరోపణలు రావడంతో డ్రగ్స్ దందాపై ప్రకాశం జిల్లా వాసుల్లో జోరుగా చర్చ నడుస్తుంది. అయితే ఈ కంపెనీ కొన్నేళ్లుగా మూతపడినట్లు చెప్తున్నారు. అప్పుడప్పుడు సీజన్లో ఆక్వా కంపెనీలో రొయ్యల ప్రాసెస్ జరుగుతోందని, ఎక్కువ కాలం కంపెనీ మూసివేసే ఉంటుందంటున్నారు గ్రామస్తులు. అయితే ఈ కంపెనీ ఎదుట ప్రస్తుతం ఎలాంటి బోర్డు లేదంటున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న పూర్ణచంద్రరావు రాజకీయాల్లో పాల్గొంటూనే గ్రామంలో పలు అభివృద్ధి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని చెప్తున్నారు. ఇటీవల కాలంలో పూర్ణచంద్రరావు ఆయన కుటుంబ సభ్యులు కలిసి చుట్టుపక్కల గ్రామాల్లో 100 ఎకరాల భూములు కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ కేసులో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఎండీ వీరభద్రరావు, ఆ కంపెనీ సీఈఓ కోటయ్య కుటుంబం పేర్లు తెర మీదకు వచ్చాయి. ఇదుమూడికి చెందిన కోటయ్య రొయ్యల కంపెనీ పేరిట బిజినెస్ చేస్తున్నట్లు గుర్తించారు. 25 ఏళ్లుగా సొంతూరుకి దూరంగా ఉంటూ కాకినాడ, పామూరు, వైజాగ్ ప్రాంతాల్లో ఆక్వా కంపెనీలు ఏర్పాటు చేశారు. ఇక కోనం కోటయ్య కుమారుడు పూర్ణచంద్రయ్య ఈదుమూడులోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. అటు రాజకీయాల్లోనూ పాల్గొంటూ ఒక ఆక్వా కంపెనీ ఏర్పాటు చేశారు. అయితే సంధ్య ఆక్వా పేరుతో బిజినెస్ చేస్తున్న ఆ కంపెనీ ఎండీ వీరభద్రరావు, సీఈఓ కోటయ్యలకు అన్ని రాజకీయ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపార వ్యవహారాలు, ఇతర కార్యక్రమాల్లోనూ పలు పార్టీలకు చెందిన కీలక నేతలతో తరచూ సమావేశం అవుతారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో కోనం ఫ్యామిలీ ప్రకాశం జిల్లా వాసులు కావడం, ఇక్కడి నుంచి విశాఖ వెళ్లి ఉత్తరాంధ్రలో రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు జిల్లాకు చెందిన నేతలను కలుస్తుండటంతో వీరికి పొలిటికల్ సర్కిల్లో ప్రాబల్యం ఉందన్న ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో కోనం ఫ్యామిలీ మీవారంటే మీవారని ఏపీలోని పలువురు పొలిటికల్ లీడర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.